హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చెట్టు మూలికని చూపిస్తాను. అది చాలా అద్భుతమైన చెట్టు మూలిక. దీన్ని మనము మొగలింగం చెట్టు అంటాము, వరుణ అంటాము, చాలా రకాలుగా పిలుస్తుంటాము. 3 ఆకులు మాత్రమే, ఒక రెమ్మలో ఒక ఈకకొచ్చి 3 ఆకులు మాత్రమే ఉంటాయి. ఇది కానగాకును పోలి ఉంటుంది, కానీ కానగాకు కాదు. ఈ ఒక చెట్టు చూడండి, వేసవి కాలంలో కాలానికి ముందే ఈ ఒక ఆకు రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత వేసవి కాలానికి సరిగా కానగమాను చిగురిచ్చే సమయానికి ఇది వేసవి కాలంలో కానగమాను చిగురిచ్చే సమయానికి ఈ ఒక్క చెట్టు కూడా చిగురిస్తుంది. దాని జతకి పువ్వుతో సమేతంగా చిగురిస్తుంది. చూడండి, దీని పువ్వులు ఎంత అద్భుతంగా ఉన్నాయని మనము చూడవచ్చు. లైట్ పింక్ వస్తుంది, లైట్ ఎల్లో కలరు. ఇది దీని యొక్క గుణాలు. చూడండి, పువ్వు ఇలా ఉంటుంది. ఈ ఒక్క చెట్టుని మనము చూసి పెట్టుకొని ఏ ఒక్క సమస్యకు ఈ చెట్టు పనికి వస్తుందంటే, మగవారిలో పురుషత్వ కణాలు పెరగడానికి మరియు మగతనం పెంచడానికి, నరాల వీక్నెస్కి, అలాగే స్పర్మ్ కౌంట్, యాక్టివ్ సెల్స్ అంటారు, జీవకణాలు అని పిలుస్తుంటారు. మగవారిలో అది కావాలి. అలాగే ఆడవారిలో కూడా ఇది కావాలి. ఆడ మగ భేదాలు లేకుండా ఈ ఒక చెట్టుని వాడుకోవచ్చు, సమస్య ఏమీ లేదు. అలాగే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, మ్యాక్సిమం మనం ఈ ఒక్క చెట్టు యొక్క బెరడును మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఇది చూడండి, ఈ ఒక్క చెట్టు యొక్క బెరడు. ఈ ఒక్క బెరడుని, చెట్టుని ఏది నాశనం చేయకుండా ఈ చెట్టు యొక్క బెరడును మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత ప్రమాణం మాత్రమే ఈ యొక్క చెట్టు బెరడు తీసుకోండి. మీకు బాగా దొరికిన చోట తీసుకొని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి పాలల్లో వాడుకుంటూ రావచ్చు. అలా కాదండి అంటే దీని జతకి అశ్వగంధ, శతావరి, దోలగుండి, సాలామిశ్రి, సఫేద్ మిశ్రి ఇలాంటివి కూడా చేర్చుకొని వాడుకుంటూ రావచ్చు. ఈ ఒక్క ఆకు ఇది చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఒక చెట్టుది దీన్ని కూడా ముందరికి ఆకు దేనికి పనిచేస్తుందని కూడా చెప్తూ వస్తాను. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర లభిస్తాయి. కావాలంటే పంపిస్తాం, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. నమస్తే అండి.